మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలంటూ బీజేపీ ఆందోళన నిర్వహిస్తుంది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మహారాష్ట్రలో ఇంకా ఆలయాలు తెరవడం లేదు. దీంతో కొన్ని చోట్ల బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. ఇవాళ ముంబైలోని సిద్ధి వినాయక్ ఆలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత ప్రసాద్ లాడ్ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుళ్లను తెరవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సాయిబాబా ఆలయాన్ని కూడా తెరవాలంటూ షిరిడీలో బీజేపీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఇదే అంశంపై మహారాష్ట్ర గవర్నర్ కూడా సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఆలయాల్లో దర్శనాలకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన ఈ లేఖలో తెలిపారు. ఆలయాలు తెరవడాన్ని వాయిదా వేసేందుకు మీకేమైనా దైవ సందేశం వచ్చిందా అని గవర్నర్ భగత్ సింగ్ కోషియారి అన్నారు. సెక్యులర్ అన్న పదాన్ని వ్యతిరేకించే మీరు అకస్మాత్తుగా సెక్యులర్గా మారారా అని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారి రాసిన లేఖకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడం సరైంది కాదు అని, అలాగే ఒక్కసారిగా లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం కూడా సరికాదు అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. నేను హిందుత్వంను ఫాలో అవుతానని, నా హిందుత్వ భావాలకు మీరు ధృవీకరణ అవసరం లేదని గవర్నర్కు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమేష్ అందిస్తారు. రమేష్, మహారాష్ట్ర ప్రశ్నలు, మహారాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఏమని లేఖ రాశారు? కృష్ణ, ఇవాళ మహారాష్ట్రలో కూడా ఒక ఆసక్తికరమైన, చాలా సంచలనాత్మకమైన ఒక రాజకీయ వాతావరణము చాలా కీలకంగా మారినట్టు కనిపిస్తుంది. గవర్నర్ కోషియారి ప్రభుత్వానికి లేఖ రాయడం, నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఉద్ధవ్ ఠాక్రేకి చాలా ఆసక్తికరంగా మనం చెప్పుకోవచ్చు. ఏమని రాశారంటే, మహారాష్ట్రలో అన్నీ ఓపెన్ అయినాయి, కానీ ఈ మన టెంపుల్స్ మాత్రము, ఏవైతే పుణ్యక్షేత్రాలు దేవాలయాలు ఉంటాయో అవి మాత్రం మీరు ఓపెన్ చేయలేదు. బార్లు, రెస్టారెంట్లు కూడా ఓపెన్ చేశారు, బీచ్లు కూడా ఓపెన్ చేశారు, చాలా టైంపాస్కి వెళ్ళేటువంటి బీచ్లు. కానీ పవిత్రంగా హిందువులందరూ చాలా అసలు మన దేశము, మన కంట్రీ అంతా కూడా ఒక ధర్మము, దేశం కోసము ధర్మము ఆధారంగా పనిచేసేటువంటి దేశము. ఇందులో మీరు ఆలయాలని మీరు ఎందుకు ఓపెన్ చేయలేదు? ఇది కరెక్ట్ కాదు కదా, మీ సెక్యులరిజం ఏమైపోయింది అని చాలా ఘాటైన ప్రశ్నలు ఆయన సంధించడం జరిగింది. అంటే ఇటీవలనే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ 5.0ను డిక్లేర్ చేసేసింది. ఇందులో 100 మంది వరకు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదే క్రమం లోపల ఆ 100 మందిని దాటకుండా ఏ ఫంక్షన్ అయినా మీరు చేసుకోండి, ఇబ్బంది లేకుండా అని చెప్పేసి అన్ని ఓపెన్ మార్కెట్ చేసేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి క్రమం లోపల నాకు లెటర్ రాస్తున్నారు, ఇదంతా కోషియారి అన్నారనమాట. నాకు ప్రజలు, ఎన్జిఓలు, వివిధ ఆధ్యాత్మికవేత్తలు నాకు లెటర్ రాసి అడుగుతున్నారు, ఏమని, మహారాష్ట్ర లోపల టెంపుల్స్కి ఏమైంది, ఎందుకు ఓపెన్ చేయడం లేదు, ప్రభుత్వం ఎందుకు దానికి ఇంకా అనుమతించడం లేదు, ఇది సరైనది కాదు కదా అని నన్ను అడుగుతున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎందుకు ఇంకా ఓపెన్ చేయడం లేదు? మీరు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంతకుముందు మీరు ఎప్పుడు లేనటువంటి మీ నాన్న హయాం నుంచి కూడా మీరు హిందుత్వం ఆధారంగా మీరు పనిచేసే కార్యకర్తలు, పూర్తిగా మీరు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి బతుకుతున్నటువంటి మీరు దాని మీద మీరు పవర్లోకి రావడం జరిగింది. మీరు పూర్తిగా ధర్మానికి కట్టుబడి పరిపాలన సాగించేటువంటి ఒక చరిత్ర నేపథ్యం మీకుంది. అయినా కూడా మీరు ఇవాళ ఈ దేవాలయాల ఓపెనింగ్ గురించి మీరు మాట్లాడడం లేదు. మీకు కూడా సెక్యులరిజం అనే ఒక జబ్బు పట్టుకుందా అన్నట్టుగా చాలా సూటిగా ఆయన లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ రాసిన తర్వాత ఆయన కూడా ప్రత్యుత్తరం కూడా అదే స్థాయిలో ఇవ్వడము ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. అయితే లేఖను ఒక్క నిమిషం మీకు చదివి వినిపిస్తాను కృష్ణ, ప్రజల కోసం. రైట్ రమేష్. On the 1st of June, you had announced in your televised address that the state is embarking on a mission begin again పునశ్చ హరి ఓం ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్. అంటే మళ్ళీ మీరు పునశ్చ హరి ఓం అంటే ప్రారంభం చేస్తున్నాం. ఆ హరి ఓం అనే దాంట్లోనే ప్రారంభానికి సూచనగా మీరు హరి ఓం అనే పదాన్ని మీరు ఉపయోగించారు జూన్ 1 నాడు అని చెప్పేసి లేఖ ప్రారంభంలోనే కోషియారి శివసేన లైన్ని చెప్పకనే అట్లా పరోక్షంగా చెప్పడాన్ని మనం గమనించాలి.
You had also famously declared on that day that the word lockdown is being consigned to the dustbin from that very day. లాక్డౌన్ని మేము పూర్తిగా డస్ట్బిన్లో పడేస్తున్నాము అని చెప్పేసి ఆ రోజున మీరు డిక్లేర్ చేశారు. మరి ఇవాళ మాత్రం మీరు వచ్చేసరికి టెంపుల్స్ మీద మాత్రం మీరు పక్షపాతం చూపిస్తున్నారు అని చెప్పేసి అనడము చాలా ఆసక్తికరంగా మనం చూడాలి. యూ హ్యాడ్ ఆల్సో ఫేమస్ యువర్ వర్డ్స్ హ్యాడ్ రేజ్డ్ మచ్ హోప్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ టైర్డ్ ఆఫ్ ద లాంగ్ స్పెల్ ఆఫ్ లాక్డౌన్. Next, most unfortunately, your months after your famous public announcement, you extended ban on the opening of the places of worship in the state yet again, the announcement of which was made by you during your televised address to the people on October 11th, అంటే నిన్నగాక మొన్న 2020. కాబట్టి మీరు ఇప్పటికీ దాన్ని మీరు ఎత్తేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా చాలా ఆసక్తికరమైన ఒక సెంటెన్స్ ఆయన ఉపయోగించారు. It is ironical that while on one hand the state government has permitted the opening of bars, restaurants and beaches, on the other hand our gods and goddesses have been condemned to stay in the lockdown. చూడండి, అంటే ఆయన చాలా సరిగ్గా పోల్చాడు. మీరు బార్లను అనుమతించారు, రెస్టారెంట్లను అనుమతించారు, ఆఫ్టర్ ఆల్ బీచ్లను కూడా అనుమతించారు. కానీ ఈ టెంపుల్స్కి వచ్చేటప్పటికి మీరు ఎందుకనో మీరు మొహం చాటేస్తున్నారు, మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు మీరు చెప్పాలి అన్నట్టుగా చెప్పారన్నమాట. డ్యూరింగ్ ద లాస్ట్ 3 months several delegations met me on this issue demanding the reopening of places of worships. లాస్ట్ 3 months నుంచి 3 నెలల నుంచి నన్ను అడుగుతున్నారు. మన హిందూ సంస్థల పూజారులు, తర్వాత ఆధ్యాత్మికవేత్తలు, సీర్స్ అంటే సాధువులు, ఇట్లాంటి వాళ్ళు అందరూ నన్ను అడుగుతున్నారు. ఎన్జిఓలు కూడా అడుగుతున్నారు. కాబట్టి నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఏమైపోయింది అని అంటారు. ఇంకా ఏమన్నారంటే ఆయన, you have been a strong votary of Hindutva. You had publicly espoused your devotion for Lord Rama by visiting Ayodhya after taking charge as the chief minister. మీరు చీఫ్ మినిస్టర్గా బాధ్యత చేపట్టిన తర్వాత వెంటనే అయోధ్యకు వెళ్ళి రాముడిని దర్శించుకున్నారు అని కూడా ఆయన కోట్ చేయడం జరిగింది. నెక్స్ట్, యూ హ్యాడ్ విజిటెడ్ ద విఠల్ రుక్మిణి మందిర్ ఇన్ పండర్పూర్ అండ్ పర్ఫార్మ్డ్ ద పూజ ఆన్ ఆషాఢ ఏకాదశి నాడు మీరు విఠల్ రుక్మిణి మందిర్కి వెళ్ళి కూడా అక్కడ దేవుణ్ణి దర్శించుకున్నారు, ఆయన ఆశీస్సులు పొందారు. అది హిందూ టెంపుల్, గుర్తించండి అని అంటున్నారు. ఐ వండర్ ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ ఎనీ డివైన్ ప్రిమోనిషన్ టు కీప్ పోస్ట్పోనింగ్ ద రీఓపెనింగ్ ఆఫ్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ టైమ్ అండ్ అగైన్, ఆర్ హ్యావ్ యూ సడన్లీ టర్న్డ్ సెక్యులర్ యువర్ సెల్వ్స్ ద టర్మ్ యూ హేటెడ్. మీరు దేవాలయాలు అంటే ఇంత భక్తి ప్రదర్శించినటువంటి అనేక సందర్భాల్లో రాముని దర్శించుకున్నారు, రుక్మిణిని దర్శించుకున్నారు. ఇంత నేపథ్యం ఉన్న తర్వాత ఇప్పుడు దేవాలయాలను తెరవడానికి మీకు ఏం నొప్పి కలుగుతుంది అని అడిగాడు అనమాట. అంటే మీరు ఆ దేవతలే మీకు ఈ టెంపుల్స్ని క్లోజ్ చేసి ఉంచండి అని మీకు కల్లోకి చెప్పారా? మీకు అట్లా ఏమైనా మీకు చెప్పారా దేవుళ్ళు? లేకపోతే ఈ మధ్య మీరు సెక్యులర్ అనే దాన్ని కోట్స్ చేశారు, సెక్యులర్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకున్నారా అని సూటిగా నిలదీయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ యూ టు అనౌన్స్ forthwith ద రీఓపెనింగ్ ఆఫ్ ఆల్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ విత్ ఆల్ నెసెసరీ COVID-19 ప్రికాషన్స్. కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ గమనించండి, గవర్నరు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రజల తరఫున. అంటే సెంటిమెంట్స్ ఎక్కడి నుంచి, రిక్వెస్ట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో వాళ్ళ తరఫున తాను రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా గవర్నరు దీన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటూనే, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే, COVID-19 జాగ్రత్తలు పాటిస్తూనే మీరు దేవాలయాలకు అనుమతించాలి అని ఆయన రిక్వెస్ట్, అంటే మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగానే రాస్తూ, ఘాటుగానే రాసినప్పటికీ మర్యాదను అతిక్రమించకుండా గవర్నర్ కూడా తన లిమిట్స్ని మెయింటైన్ చేస్తూ, అంటే ఇక్కడ తన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉంది కాబట్టి ప్రభుత్వ అధినేతకు ఈ విధంగా ఒక గౌరవపూర్వకమైన లేఖను ఆయన రాయడం జరిగింది. తర్వాత దీనికి ప్రత్యుత్తరంగా కూడా ఉద్ధవ్ ఠాక్రే అదే స్థాయిలో ఘాటైన, అంటే తను దాన్ని చెప్పుకోవడానికి తను చేసిన చర్యను ప్రజలకు సరిగ్గా అర్థం చేయించే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా సెక్యులర్ని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మా నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం, సెక్యులర్ మేము పాటిస్తున్న సెక్యులర్ ఏదైతే ఉందో అది ప్రజలకు తెలుసు, మాకు తెలుసు అని చెప్పేసి మీ మాట మేము వినాల్సిన అవసరం లేదు, మా నిర్ణయం మేము తీసుకుంటాము అన్నట్టుగా ఉంది అని చెప్పుకోవచ్చు. కృష్ణ.
రమేష్, మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? కృష్ణ, ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. మహారాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయము లేకపోతే ఈ స్టెప్ ఎందుకు తీసుకుంది, ఇప్పుడు ఎందుకు తీసుకుంది అనేది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి సబ్జెక్టు. ఎందుకంటే బీహార్ని ఇక్కడ ముడిపెట్టి చూడాల్సి ఉంటుంది. బీహార్లో వీళ్ళు ఎవరితో కలవము, మేము పూర్తిగా ఒంటరిగా వెళ్తాము అని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు అంటే శివసేన వాళ్ళు హిందుత్వ ఓట్లను కాకుండా హైందవేతరుల ఓట్లు ప్లస్ ముస్లింల ఓట్ల కోసము ఎక్కువగా వెంపర్లాడుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హిందువులు పూజించే, హిందువులు ప్రవేశం కలిగించే, హిందువులు వెళ్ళేటువంటి ఒక టెంపుల్ అయితే ఉందో టెంపుల్స్కి అనుమతించకపోవడం అనేటిది ముస్లింలను లేకపోతే మైనారిటీలను దగ్గర చేసుకోవడము, వాళ్ళ మెప్పు పొందడం కోసం తీసుకునే చర్య. అక్కడ బీహార్లోకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ వీక్ సంజయ్ రౌత్ పర్యటన ఉంది బీహార్ లోపల. కాబట్టి ఈ నిర్ణయం ఇక్కడ అమలు చేయకుండా ఉంటూ బీహార్ లోపల ముస్లింల ఓట్ల కోసం లేదా మైనారిటీల ఓట్ల కోసము అక్కడ ఒక వ్యూహాత్మకంగానే బీజేపీకి వ్యతిరేకంగా లేకపోతే వీళ్ళ సెక్యులర్ ఓట్లను వీలైనంత పెంచుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా మనము భావించవచ్చు కృష్ణ. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇప్పుడు సి ఓటర్ ఏబీపీ సర్వే వాళ్ళు చేసినటువంటి ఒక సర్వేలో ఇంకొక అంశం కూడా ఉంది. అది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 2019లో ముస్లింలు బీజేపీ లేదా ఎన్డీఏకు ఎంతవైపు ఉన్నారు అని ఒక స్టడీ చేయడం జరిగింది. అందులో వాళ్ళు 17%, 2019లో 17% ముస్లింలు, బీహార్లో ఉండే ముస్లింలు ఫేవర్గా ఉంటే, ఇప్పుడు లేటెస్ట్గా 2020 నాడు చేసినటువంటి ఈ సర్వేలో 20% అది పెరగడం జరిగింది. ఇది గమనించాల్సిన సబ్జెక్టు. ఏంటంటే పోయిన సంవత్సరం 17% బీజేపీకి మద్దతిస్తున్న ముస్లింలు ఇప్పుడు 20% పెరగడం అనేటిది ఈ సర్వే సూచిస్తున్నటువంటి ఒక గొప్ప పరిణామంగా, గొప్ప ప్రగతిగా మనం చూడొచ్చు. ఎందుకంటే ముస్లింలు చాలామంది అనుకుంటారు ఎన్డీఏకి లేదా బీజేపీకి ముస్లింలు అందరూ యాంటీగా ఉంటారని. అట్లా కాదు. కానీ ఇప్పుడు దీన్ని గమనించినట్టయితే ముస్లింల లోపల కూడా చాలా సైలెంట్గా ఉండేటువంటి సెక్షన్ అయితే ఉంటుందో, వాళ్ళు ఎక్కడ బయటపడి మాట్లాడరు, వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ పట్ల, ఎన్డీఏ పట్ల చాలా మొగ్గు చూపుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్టు. అయితే రాజకీయ నాయకులు ఎట్లా ఆలోచిస్తారంటే ఫక్త్ వాళ్ళకు పూర్తిగా రాజకీయ ప్రయోజనాలు మాత్రమే, నెంబర్ మాత్రమే వాళ్ళ మైండ్లలో, వాళ్ళ మేళ్లలో ఉంటుంది. కాబట్టి ఈ అసలు గ్రౌండ్ రియాలిటీస్ ఏంటివి, సాధారణ సగటు ముస్లిమ్స్, సగటు మైనారిటీ పౌరులు ఏం ఆలోచిస్తున్నారు అని కాస్త దృష్టి పెట్టి ఆలోచించే ఇంగిత జ్ఞానం వాళ్లకు లేదు. కాబట్టి వీళ్ళు కేవలం మైనారిటీ ఓట్లను గంపగుత్తగా పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ బీహార్లో ఈ స్టెప్ తీసుకుని మహారాష్ట్రలో ఈ స్టెప్ తీసుకుని నెక్స్ట్ బీహార్ లోపల కూడా దాన్ని ఆ విధంగా ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు కృష్ణ. రమేష్, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాసిన లేఖకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఏ విధంగా స్పందించారు? సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి, ప్రజల ప్రతినిధి కాబట్టి తను రిప్లై ఇవ్వక తప్పదు. రిప్లై ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు, కానీ అందులో దమ్ము లేదు. ఎందుకంటే గవర్నర్ రాసినటువంటి పాయింట్లను సూటిగా ఆయన ఎక్కడ జవాబు చెప్పలేదు. కేవలము గవర్నర్ అయితే ఆరోపణలు చేశాడు, మీరు సెక్యులర్గా మారిపోయారా అన్నదానికి ఎస్ మేము సెక్యులర్లమే, అయితే మేము ఎలాంటి సెక్యులర్లో మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మా భక్తి మాకుంది, మా నిర్ణయాలు మాకుంటాయి, ఇందులో మీకు సంబంధం లేదు అన్నట్టుగానే చెప్పాడు. కానీ ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేదు స్పష్టంగా. ఎందుకంటే మీరు బార్లకు ఇచ్చారు, రెస్టారెంట్లకు ఇచ్చారు, బీచ్లకు ఇచ్చారు, టెంపుల్స్కి ఎందుకు ఇవ్వాలి అనే దానికి ఆయన రాసిన 2 పేజీల లెటర్ లోపల కూడా ఎక్కడ జవాబు లేదు. కాబట్టి ఆయన దాటవేసే ధోరణిని అవలంబించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణ. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.